హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను అమ్మ చేసిన కొబ్బరి పులావ్ అలాగే చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అనమాట. ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఈసారి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. దీనికోసం మనం ఒక ముదిరిన కొబ్బరికాయ తీసుకోవాలి. పగలగొట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముదిరిన కాయ అయితే పాలు బాగా ఉంటాయి అన్నమాట. పాలు ఎక్కువ వస్తాయి, కొబ్బరి పాలు. సో ఈ చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఇవన్నీ దినుసులన్నీ మనకు కావాలన్నమాట. నార్మల్ దినుసులండి, లవంగాలు, చెక్క, అలాగే బిర్యానీ ఆకులు, అలాగే జీడిపప్పులు, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, ఇంకా మీ దగ్గర ఉన్న దినుసులు ఏవైనా సరే వేసుకోవచ్చు అనమాట. అంటే షాజీరా అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి పాలు తీయడం కోసం మిక్సీ జార్లో నేను ఒక పావు లీటర్ వరకు నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేస్తున్నాను. కొంచెం కొంచెం ముక్కలు వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి. అప్పుడు మనకి చక్కగా చిక్కగా ఉన్న కొబ్బరి పాలు రెడీ అవుతాయి. వీటిని వడపోసుకోవాలి. ఇలా మనం ఒక పల్చటి కాటన్ బట్టపై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం బాగా ప్రెస్ చేసినట్లయితే కొబ్బరి పాలన్నీ ఒక గిన్నెలోకి వచ్చేస్తాయి. ఈ విధంగా మన బియ్యానికి సరిపడా కొబ్బరి పాలు తీసుకోవాలి. దాదాపుగా ఒక 2 గ్లాసుల వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పొయ్యి మీద పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించాలి. వాటితో పాటుగా జీడిపప్పులు కూడా వేసేసేయాలి. ఇవి కాసేపు వేయించాలి. ఇవి వేగిన తర్వాత అందులో 4-5 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతేనండి, ఉల్లిపాయలు వేయకూడదు. ఓన్లీ పచ్చిమిర్చి వేసి అవి కూడా 1 నిమిషం పాటు వేయించాలి. అందులో కరివేపాకు కూడా వేసుకోండి. దీంతో పాటుగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ అమ్మ వేయట్లేదనమాట. ఈ రెసిపీ అమ్మ చేసిందండి. ఇప్పుడు అందులో మనం 2 గ్లాసుల చిక్కటి కొబ్బరి పాలు వేసుకోవాలి. పూర్తిగా కొబ్బరి పాలతో చేస్తేనే కొబ్బరి అన్నం రుచి అండి. మీరు ఎప్పుడైనా సరే ఇలాగే ట్రై చేయండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలు తీసుకుందండి అమ్మ. ఇప్పుడు అందులో మంచి కలర్ కోసం మనం 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కాస్త మరిగించాలి. చూసారు కదా, ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ముందుగా ఉప్పు వేయకూడదు, తర్వాత ఉప్పు వేస్తాము. ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం కానీ మామూలు సోనా మసూరి బియ్యం కానీ ఏవైనా సరే శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టుకొని ఆ బియ్యాన్ని మరుగుతున్న ఎసరులో పోసుకోవాలి. ఎసరులో పోసుకొని ఫస్ట్ 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉడుకుతూ ఉండగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసి 10 నిమిషాలు అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ కొబ్బరి పులావ్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం లేదా కొబ్బరి పులావ్ రెడీ అయిపోతుంది. ఈసారి ఈ సండే మీరు తప్పకుండా ట్రై చేయండి. పైన కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికోసం సూపర్ కాంబినేషన్ చికెన్ ఫ్రై లేదా చికెన్ ఇగురు అనుకోవచ్చు, ఏదైనా సరే. దాన్ని కూడా సింపుల్గా అమ్మ చేస్తుందండి. అది కూడా నేను ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్నాను. మరి తయారు చేసుకుందామా? దీనికోసం ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ చికెన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం ఇక్కడ మిల్లు పట్టించిన కారం అండి. అది చాలా చాలా బాగుంటుంది అనమాట. అందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీ పొయ్యి మీద పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత 2 ఉల్లిపాయలు అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత 1 రెబ్బ కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేయడం వల్ల కూర మంచి కలర్ వస్తుందన్నమాట. అలాగే అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసేయాలి. చికెన్ని మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు మనం బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10-15 నిమిషాలు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా మగ్గించినప్పుడే కూర అంతా ఉడికిపోతుంది. ఆ కూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఆ నీళ్ళతోనే ఉడికిపోతుంది అనమాట. 15 నిమిషాలు అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల ఈ కూర మరింత రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పెరుగు వేసి బాగా కలిపేసి మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మనము ముక్క ఉడికిందో లేదో చెక్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలిపేసేయాలి. ఇందులో నీళ్ళేమి పోయాల్సిన అవసరం లేదండి. చికెన్లో వచ్చిన వాటర్తోనే కూర అంతా ఎగిరిపోతుంది అనమాట. ఇది కొంచెం డ్రైగా ఉంటుంది కూర. మీరు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. అంతేనండి, కొబ్బరి అన్నానికి ది బెస్ట్ కాంబినేషన్ చికెన్ కూర లేదా చికెన్ ఇగురు. మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చిన
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.